అదే నందినగర్ ఇంట్లో నాశనం తయారైంది కాబట్టి ఆయన కోటరీని నమ్ముకొని ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పిన. నేను మంచి కాన్సర్ను మీలాగా చీకటి ఒప్పందాలు అట్లాంటివి లేవు. రమ్యారావు వెరీ క్లియర్ గా కాంగ్రెస్ కండు వేసుకుంటది, కాంగ్రెస్ జెండా ఉంటది, కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారమే పనిచేస్తుంది. నేను ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను బాబాయ్ అని కూడా చూడకుండా ఆయన చేసే పాలనను విమర్శించిన అందరిలో ఫస్ట్ వ్యక్తి నేను. ఇప్పుడు కూడా నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, నేను నాకు బాధపడే అంశం ఏంది అంటే ఎక్కడి నుంచి ఒక్క వ్యక్తి బక్కగున్నోడు ఒక్కోడు జెండా పట్టినోడు ఈ రోజు బదనాం అయిపోయిండు. ఆయన వెనకాల ఉన్నోళ్ళు లాభపడ్డోళ్ళు ఎవరు, కుట్రలు చేసిన వాళ్ళు ఎవరు, కుతంత్రాలు చేసిన వాళ్ళు ఎవరు? ఆయన 6,000 నెంబర్లు ట్యాప్ చేయమని చెప్పిండా? ఒకరి మీద ఒకరికి అసూయతోటి, అభద్రతతోటి, అధికార మదంతోటి ఒకరి మీద ఒకడ అక్కడ ఉన్న నలుగురు ఎక్స్ మంత్రులు కానివ్వండి, ఎక్స్ రాజ్యసభ సభ్యుడు కానివ్వండి, అడ్డమైన విధవలు వాళ్ళు వేసి ఈ దాపరానికి దరిద్రానికి అంతటికి వాళ్ళు కారణము అనేది మాట్లాడుతున్నా అంతే తప్ప నేనేమి ఇప్పుడు ప్రేమలుగా పోసి అట్లంటే నా ఇంటి పక్కకే ఆయన ఇల్లు విచారణ జరుగుతుంది, నేనేమన్నా పోయి ఆయన గట్టి ముందు నిలబడ్డా గొల్లు ఏడిచిందా లేకుంటే ఇంకేమన్నా మా రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోయి కేసీఆర్ తప్పియండి అని నేను మాట్లాడుతున్నానా? అట్లాంటివి మీరు చేస్తారు, మేము చేయడం ఏం. పార్టీలు ఉన్నప్పుడు పక్కాగా పార్టీలు ఉన్నంత సేపు పార్టీ కోసమే పనిచేస్తా. అక్కడ బాబాయి ఉండదు, ఇంకోరు ఉండదు. కాకపోతే నేను ఒక అన్నబిడ్డను కాబట్టి అక్కడ ఉండి చూసిన కాబట్టి ఆయన ఏ రకంగా ఉద్యమం చేసిండు ఈ రోజు ఉన్న కోటరీ వల్ల ఏ రోజు నాశనంకి వచ్చింది అనేది అంతే తప్ప మీకెందుకంత ప్రేమ అంటే ఏందని అంటారు. మరి మీకెందుకు అంత ప్రేమ? మరి రేవంత్ రెడ్డి ఏం చేయడం మీరు ఎట్లా అంటున్నారు మమ్మల్ని? మీకెందుకంత కేసీఆర్ మీద ప్రేమ చెప్పండి. రేవంత్ రెడ్డి ఏం చేయడానికి మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? ప్రభుత్వం ఏం చేయడానికి మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేనేమంటున్నా, అక్కడ మీరే ఉన్నారు, ఇక్కడ మీరే ఉన్నారు. అంతకుముందు 10 సంవత్సరాలు మీరే ఉన్నారు, ఇప్పుడు 2 సంవత్సరాలు మీరేనకండి. నేను లేను రవికుమార్ గారు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మీరే ఉన్నారని నన్ను అంటారు ఏందండి? దోచుకుందామని ఫిక్స్ అయిపోయారు. తెలంగాణని ఎంత ఏం మాట్లాడుతున్నారండి? నేను ఎక్కడున్నా? నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కండువా జెండా పట్టుకుని ఉన్నా. మీరే ఉన్నారండి. మీరు అట్లాంటి మాటలు మాట్లాడద్దు. మీరు రాజకీయాలు ఎప్పుడున్నారో నాకు తెలియదు కానీ మీరు చూసి మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి, విజ్ఞతతోటి మాట్లాడండి. అడ్డగోలుగా ఏదో మాట్లాడద్దు. మీరు ఎవరి మీద మాట్లాడినట్టు నా మీద మాట్లాడుతూ అంటే కుదరదు. నేను చెప్తున్నా రవికుమార్ గారు, మీరు తెలుసుకొని మాట్లాడండి. అప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు అని అనకండి. నేను ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన ఉన్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా, మేము ప్రజల పక్షాన్నే ఉన్నాము. మీలాగా మేము కాదు. ఇష్టం ఉన్నట్టు మీరు ఏదో మాట్లాడాలని మమ్మల్ని డివియేట్ చేసే విధంగా మీరు మాట్లాడొద్దు దయచేసి. రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల్ని ఎవరు మోసం చేసిండండి? ఎవరు మోసం చేసిండ్రు తెలంగాణ ప్రజలను? మీరు చేసిండండి. తెలంగాణ ఇచ్చిన పార్టీ మాది, మీరు మోసం చేసిండ్రండి. ఎప్పుడు 2 నాలుకల ధోరణి మీది. మీరు ఇచ్చిందా తెలంగాణ? మీరు ఇచ్చిందా? ఇచ్చింది మేము. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మీరు? 2 నాలుకల ధోరణి పెట్టుకున్న మీరు మళ్ళీ మాట్లాడతారు. ఎందుకంటే మీకు చాతనైతే ఇప్పుడు మోడీ గారు కాలు పట్టుకుంటారో, అమిత్ షా గారు కాలు పట్టుకుంటారో వెళ్ళి మీరు కాళేశ్వరం మీరు ఆ పని మీరు చూడండి అంతే తప్ప మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మీరు మాటలు అనొద్దు. ఇద్దరు కలిసి భ్రష్టాచార రాజ్య సమితి, మీరు ఐ నీడ్ కమిషన్ అనేది మీ కాంగ్రెస్ పార్టీ సరిపోయింది. 2 పార్టీలు కూడా ఒకే రకమైన అర్థవంతంగా పరిపాలన, ఒకే రకంగా అర్థం చేసుకుని మరి పరిపాలన చేస్తున్నారు. ఏం చేయట్లేదు, మీరు చేస్తున్నారు. ఆ పని మీరు చేస్తున్నారు. లోపాయికారి ఒప్పందాలతోటి మీరు చేస్తున్నారు కాబట్టి మీకు పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగా అన్నట్టు మీకు కనిపిస్తున్నది. కవితని చెప్తుంది కదండి, మీరు వాళ్ళు ఒకటైదాం అనుకున్నారు అని. నిజం మళ్ళీ మీరు మమ్మల్ని అంటారు ఏంటంటే మేము ఎక్కడ చేస్తున్నాం చెప్పండి. మేము ఎక్కడ చేస్తున్నాం? మీరు ఏదో అభాండాలు వేయాలని వేయడం కరెక్ట్ కాదు. రవికుమార్ గారు, మీరు మీ స్టాండ్ మాట్లాడండి, మీరు ట్యాపింగ్ గురించి మాట్లాడండి. కానీ రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి, మిమ్మల్ని లోపాయికారి చేస్తున్నామని మీరు అనకండి. లోపాయికారి చేసేది ఉంటే ఇలా కేసీఆర్ వరకు విచారణ ఎందుకు వస్తుంది చెప్పండి? ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఒక్క నిమిషం ఆగాలి. రవికుమార్ గారు మ్యూట్, పీసీఆర్ మ్యూట్. రవికుమార్ గారు ఎస్, శరత్ గారు ఎస్. ఒక్క నిమిషం సార్, వీళ్ళు అసలు టాపిక్ అంతా పక్కకు పోతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ కొద్దిగా లెవెల్ ఆఫ్ అంటే ఒక డిగ్నిఫైడ్ డిబేట్ జరుగుతుంది జీటీవీలో అనే ఒక అభిప్రాయంతో నేనైనా రామకృష్ణారెడ్డి అయినా మేమంతా వస్తున్నాం సార్. రమ్యారావు గారు కూడా కొంత సంయమనం పాటించాలి. మాట్లాడుతున్నారు రవికుమార్ గారు, చెప్పండి సార్. నేను మీరు కానీ రామకృష్ణారెడ్డి సార్ ఆయన మాట్లాడనివ్వండి, ఆయన తర్వాత మీరు చెప్పండి. అనవసరంగా మా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వాన్ని, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మా పార్టీని అంటే నాకు
నాకు అనిపించదా సార్? మీరు చెప్పండి. ఇప్పుడు మీ అడ్వకేట్స్ గానీ మిమ్మల్ని గానీ ప్యానల్ అంటారు శరత్ సార్ మీరేం రెస్పాండ్ అవ్వరు అంటే ఏ రోజన్నా నేను అట్లా బిహేవ్ చేసిందా చెప్పండి శరత్ మళ్ళీ సార్? ఆగండి, ఒక్క నిమిషం, రవికుమార్ గారు, రమ్యారావు గారు, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ పీసీఆర్ మ్యూట్ రవికుమార్ గారు. ఎస్ మ్యూట్ ఒక్క నిమిషం. అంటే మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి ఏమన్నా మేము పడాలి సైలెంట్ గా పీసీఆర్ మ్యూట్ రవికుమార్ గారు మ్యూట్ చేయండి ఒక్క నిమిషం. ఎస్ అనవసరంగా డైవర్ట్ అవుతుంది. ఎస్ శరత్ గారు చెప్పండి. ఒక విషయం అండి, భారతీయ జనతా